ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది అన్నిట్లో ఈ థ్రెడ్స్ అని ఇన్స్టాగ్రామ్ కి అనుబంధం కొరియోగ్రాఫర్ అనమాట. అమ్మాయి ఫోటో ఇది దీంట్లోనే ఉంటాయి, దీంట్లో ఉండిద్ది వచ్చింది. ఇంకా ఇక్కడ హైదరాబాద్ లోపల శశ్రీ అనేటటువంటి ఒక మహిళ తెలంగాణలో హైదరాబాద్లో ఫిలిం కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మంచిదే. అదేవిధంగా ఏదైతే శశ్రీ అనేటటువంటి మహిళ పెట్టినటువంటి పోస్టును చూస్తే దేశవ్యాప్తంగా కూడా బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నిజంగా చాలా బాధేస్తూ ఉంది. ఈరోజు మహాత్మా గాంధీ గారు లేకపోతే మన ఈరోజు ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా ఈ భారతదేశంలో తిరిగే వాళ్ళమా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయన కూడా అనేకమైనటువంటి స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు. అలాంటి నాయకులను అలాంటి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇలాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం. శశ్రీ అనేటటువంటి కొరియోగ్రాఫరు మహాత్మా గాంధీ గారిని అదేవిధంగా నెహ్రూ గారిని బాస్టర్డ్, అదేవిధంగా ఈ దేశ ద్రోహులు వాళ్ళ చరిత్రను చదువుకునేటటువంటి పుస్తకాల్లో నుంచి తొలగించాలి అనేటటువంటి మాటలు ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ బృందం పక్షాన గుంటూరు జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అదేవిధంగా ఇటువంటి మాటల వల్ల అనేకమైనటువంటి వ్యక్తులు కూడా ప్రోత్సహించడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే మతతత్వంతోనే ఈ దేశం నడవదు, దేశవ్యాప్తంగా కూడా కులాలకు మతాలకు అతీతంగా మతం లేనటువంటి కులం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. ఇలాంటి భారతదేశంలో ఈ విధంగా చరిత్ర కలిగినటువంటి నాయకులని ఈ విధంగా దుర్భాషలాడుతూ ఈ విధంగా ప్రజల ముందు ఇలాంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఏదున్నా మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాల వల్ల ఏదున్నటువంటి కూడా చట్టం తన పని తను చేసుకుంటూ పోతూ ఉండేది అనేటటువంటి ఒక నమ్మకంతో ఈరోజు పెట్టినటువంటి యొక్క అసభ్యకరమైనటువంటి పోస్టుని ఈరోజు గౌరవంగా జిల్లా ఎస్పీ గారి దగ్గరకు వచ్చి మా యొక్క ఇటువంటి పెట్టినటువంటి పోస్టుకి రిపోర్ట్ ఇవ్వడానికి ఈరోజు ఎన్ఎస్ఏ పక్షాన రావడం జరిగింది. తక్షణమే ఎస్పీ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మహాత్మా గాంధీ గారి జయంతి కానివ్వండి, వర్ధంతులు కానివ్వండి, నెహ్రూ గారి జయంతులు కానివ్వండి, వర్ధంతులు కానివ్వండి, పార్టీల అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించేటటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తులను కఠినంగా ఇప్పుడు మీరు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి వ్యక్తులు ఇంకా 10 మంది తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దీని పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే బాధ్యత కలిగినటువంటి పోలీస్ అధికారుల పైన కూడా మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మమ్మల్ని కూడా ఆ నమ్మకంతో ఉంచుతారని చెప్పేసి ఇటువంటి వ్యక్తులని కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం.